Second topic of this unit is embedded systems versus general systems. General purpose systems. ఓకే. ఈఎస్లో ఏంటి అంటే అప్గ్రేడ్స్ అనేవి తక్కువ. ఇట్ ఈస్ సింగిల్ ఫంక్షనల్ అంటే ఎయిమ్ ఒక్కటే ఉంటుంది. జనరల్ అంటే మన కంప్యూటర్స్ లాగా ఇట్ హ్యాస్ మల్టీపర్పస్, చాలా వాటికి యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ రిసోర్స్ కన్స్ట్రైన్ అంటే లిమిటెడ్ రిసోర్సెస్ని మాత్రమే యూజ్ చేస్తుంది. ఇక్కడ రిసోర్సెస్ వాడేది కొంచెం తక్కువ ఆర్ నో యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్. దిస్ ఈజ్ సైజ్, పవర్, కాస్ట్, మెమరీ ఇవన్నీ కన్సిడరేషన్లోకి వస్తున్నాయి ఎంబెడెడ్ సిస్టంలో. ఇక్కడ దే ఆర్ నాట్ కన్సిడర్డ్. ఫిక్స్డ్ రన్ టైం. ఇక్కడ రన్ టైం అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఇక్కడ తనకి నచ్చినట్టు వేసుకుంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక ఫైల్ ఓపెన్ చేస్తాం, అది ఎంతసేపట్లో ఓపెన్ అవ్వాలన్నది వీఆర్ నాట్ ఫిక్సింగ్. ఎంబెడెడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ ఏంటి? వాచ్. దాని ఇష్టం వచ్చిన టైంలో అది పనిచేయకూడదు. రియల్ వరల్డ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఇట్ హ్యాస్ రియల్ వరల్డ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కనెక్టెడ్ టు ఇట్. కీబోర్డ్, డిస్ప్లే, మానిటర్ ఇవన్నీ వీటికి కనెక్ట్ అవుతాయి. పెరిపెరల్స్ ఆర్. దిస్ ఈజ్ నాట్ బై యూజర్, ఇట్ ఈజ్ ఆల్టర్డ్ బై అప్లికేషన్స్ ఆర్ ఆల్టర్డ్ బై యూజర్. ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఓఎస్ ఉండొచ్చు, లేకపోవచ్చు. దీంట్లో జనరల్ సిస్టమ్ కాబట్టి జనరల్ పర్పస్ ఓఎస్ ఉంటుంది. దిస్ ఈజ్ హైలీ టైలర్డ్ టు టేక్ లో పవర్ మాత్రమే తీసుకోవాలి. ఇది మాత్రం తనకి నచ్చినంత పవర్ తీసుకోవచ్చు. అండ్ ఇట్స్ నాట్ టైమ్ క్రిటికల్, ఇట్ ఈస్ టైమ్ క్రిటికల్. డిటర్మినిస్టిక్ టైంలో ఇట్ హ్యాస్ టు బీ ఎగ్జిక్యూటెడ్. అండ్ రెస్పాన్స్ అనేది కావాలి పక్కా. కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇదేమో జనరల్ పర్పస్ లైక్ అవర్ కంప్యూటర్ కాబట్టి హై కాస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ అవర్ వాచ్ కాబట్టి ఇట్ ఈస్ లో కాస్ట్.